కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 రోజులైంది. ఇక్కడ మన కరీంనగర్కి సంబంధించి నగరపాలక సంస్థకు మాత్రం అధికారం చేజారినా కూడా అవినీతికి మాత్రం ఆగడం లేకుండా వేయాలి. అధికారం చేజారినా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆగడాలు ఇంకా కొనసాగిస్తారు. మాదే ప్రభుత్వం ఉన్నట్టుగా నగరపాలక సంస్థ అధికారం మాదే, అజమాయిషి మాదే, మాకు అడ్డు లేదు అనే విధంగా ఇలా అజమాయిషితో పాటుగా నగరంలో ఉన్నటువంటి ఇంటి యజమానులను అనుమతి పత్రాలను పొందినటువంటి ఇంటి యజమానులను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అధికారులను ఇంటి దగ్గర పంపించి వాళ్ళని భయభ్రాంతులు చేసి మరి వారి దగ్గర నుంచి నేరుగా మరి డబ్బులు తీసుకొని ఇలా మేయర్ గారు కార్పొరేషన్ కార్యవర్గ సభ్యులందరినీ కూడా కేవలం 14 రోజులు అయింది. గతంలో చాలా జరిగినాయి, ఇట్లాంటి సంఘటనలు పునరావృతం చాలా జరిగినాయి. జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ స్పందించింది. పత్రికా మిత్రుల ద్వారా అప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా చెప్పడం జరిగింది. అపార్ట్మెంట్ల విషయాలకు వస్తే అపార్ట్మెంట్ వారు అనుమతి పొందినా కూడా అనుమతి పత్రాన్ని పొందినా కూడా మేయర్ గారు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు దండుకున్న సందర్భం ఉన్నది. ఈ మధ్యలో పెంట్ హౌస్ పేరు మీద అధికారులను పంపించి కూల్చివేస్తామని బెదిరించి భయపెట్టి మరి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా శివారి కాలనీలో ఒకవేళ ఇంటి అనుమతి పత్రాలు లేకపోతే సెట్ బ్యాక్ పేరు మీద లక్షల రూపాయలు వసూలు చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. సెట్ బ్యాక్ లేవని, 30 ఫీట్ల రోడ్డును ఆక్రమించిందని, 10-12 ఫీట్ల వరకే ఉన్నటువంటి రోడ్ల మీద మీరు నిర్మాణం చేస్తున్నారని చెప్పి అనేక కారణాలు చెప్తుంటూ ఇలా ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసి అధికారులను పంపించి వాళ్ళ ఇళ్ళను ఆపుకుంటూ వారం 10 రోజులు ఇబ్బంది పెట్టి వాళ్ళ ఇంటి ముందు ఇసుకను కంకరను తీసుకెళ్ళి వాళ్ళ తట్టల పారలు ఇక్కపోయి ఇలా కరీంనగర్ ఉన్నటువంటి యజమానులందరూ కూడా ఎవరైతే నూతనంగా గృహాలు నిర్మిస్తున్నటువంటి యజమానులను చాలా ఇబ్బంది పెడతారు. మరి అధికారులు అయితే వాళ్ళకు వత్తాసు పలుకుతూ మొన్నటి వరకు అధికారంలో అని చెప్పి వాళ్ళకు వత్తాసు పలికిండ్రు. మళ్ళీ ఈ 14 రోజుల నుంచి కూడా మరి ప్రభుత్వం మారినా కూడా అధికారుల తీరు మాత్రం మారలేదు. కరీంనగర్లో ఇలా సునీరావు గారు నేరుగా యజమానుల దగ్గర డబ్బులు తీసుకున్నదని వాస్తవం. దాన్ని మేము ఖచ్చితంగా నిరూపిస్తాం. ఇవాళ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ఇంటి యజమానులు కానీ కరీంనగర్ ప్రజలు కానీ ఇలా బల్దియాకు పోతున్నటువంటి ఏ పనులకైనా కూడా అవినీతికి మీరు వాళ్ళు పాల్పడితే మీరు డబ్బులు ఏమి ఇస్తే దయచేసి ఇవ్వద్దు. మీకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ నాయకులు ఉంటాం, మీకు తోడుగా ఉంటాం. మీకు ఎటువంటి అనుమతి పత్రాలు కానివ్వండి, కార్పొరేషన్ సంబంధించినటువంటి పనులైనా కూడా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉండి చేదుగా వాదుకుంటాం. మరి ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుమతి పొందినా కూడా స్వేచ్ఛగా ఇల్లు కట్టుకునే పరిస్థితి అంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి.